వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం మష్రూమ్ కర్రీని చేసుకున్నామండి. మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: మష్రూములు, టమాటాలు, ఆనియన్, కొత్తిమీర, సాల్టు, పసుపు, కారం, గరం మసాలా, కాజు, అల్లం వెల్లిగడ్డ పేస్టు. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకున్నామండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాలి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ మష్రూమ్ని ముక్కలుగా చేసుకోవాలండి. ఒక్కొక్కటి 2 ముక్కలైనా 3 ముక్కలైనా చేసుకొని మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకొని దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్టు, ఈ 2 వేసి మనం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సాల్ట్, పసుపు వేస్తే కొంచెం పడుతుంది మష్రూమ్కి. ఇవి ఆయిల్లో బాగా వేపుకోవాలి. కొంచెం వేపేంతవరకు ఒక 2-3 నిమిషాలు వేపుకోండి. ఇవి బాగా వేగిపోతాయి. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లో తీసి పెట్టుకుందాము. ఇట్లాగా మొత్తం ఒక బౌల్లో తీసేసుకొని అదే ఆయిల్లో మనం 2 ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ 2 సన్నగా తరుక్కొని అవి అదే ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఆనియన్ కొంచెం బాగా వేగాలండి. ఆనియన్ బాగా వేగే వరకు వేపుకోవాలి. చూడండి, ఇలా వేగాలి. ఇప్పుడు సాల్ట్ ఇంతకుముందు కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు 3/4 చెంచా సాల్టు, పసుపు 1 చెంచా పసుపు. ఇది కొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 చెంచా వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ పట్టదండి దీనికి, కొంచెం వేసుకునే సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా బాగా వేగేటట్టు చూడాలి. ఇప్పుడు మనం మిక్సీలో టమాటాలు, కాజు 2 కలిపి మిక్సీ పట్టుకున్నామండి. ఆ పేస్ట్ కూడా కర్రీలో వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇది సన్న మంట మీద బాగా వేపాలండి. ఇది ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనం వేపుకోవాలి. ఈ ఆయిల్ పైకి వచ్చింది అంటేనే మసాలా పచ్చివాసన పోయిందని. ఇది ఇప్పుడు ఆయిల్ కనిపిస్తుంది చూడండి. ఆయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు 1 చెంచా మనం కారం వేసుకున్నాము. కారం కూడా బాగా వేపుకోవాలి. కారం కూడా పచ్చివాసన పోవాలి. ఇప్పుడు మనం పెట్టుకున్న మష్రూమ్, ముందుగా వేపుకున్న మష్రూమ్ని ఈ కర్రీలో వేసేసి బాగా కలపాలండి. మష్రూమ్ కూడా మసాలా మొత్తం పట్టాలి. ఒక 2-3 నిమిషాలు బాగా సన్నమంట మీద వేపుకొని ఇప్పుడు మనం దీనికి తగినన్ని వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. మనకు వాటర్ ఎన్ని పడితే అన్ని పోసుకొని కలుపుకోవాలి. ఇది కూడా బాగా వేపుకోవాలండి. ఇక ఇలా ఉడికేటప్పుడు ఇప్పుడు మనము గరం మసాలా 1 స్పూన్ గరం మసాలా వేయాలి. గరం మసాలా కూడా బాగా కలుపుకోవాలి. ఒక్కొక్కటి వేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడిగంటుతుందండి. ఇది అడిగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. కొత్తిమీర వేసి కూడా బాగా కలపాలి. బాగా కలుపుకొని సన్న మంట మీద ఉడకాలి. ఇది ఇట్లా కలుపుతూ ఉండాలి. సన్న మంట మీద ఉడికితే ఆయిల్ మంచిగా పైకి వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకున్నాము. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, ఇప్పుడు కర్రీ ఉడుకుతుంది. ఆయిల్ కూడా పైకి తేలింది, అంటే ఉడికిపోయినట్టు. కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం గ్రేవీ ఇనికే వరకు మనం ఇంకొద్దిసేపు ఉడకబెట్టుకుందాము. మళ్ళీ మూత పెట్టాం. ఇప్పుడు చూడండి, గ్రేవీ మొత్తం దగ్గరికి అయిపోయింది కాబట్టి ఉడికిపోయింది. ఇది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. ఇలా ఉడకాలి.
దగ్గరికి అయిపోయింది. ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసుకొని తిని చూసి ఎలా ఉందో మాకు కామెంట్స్లో చెప్పండి.